రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘ బృందం ఏపీలో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం సమీక్షించడానికి విజయవాడ చేరుకున్నారు. నేడు వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితా విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 38 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది. మరో 10 నుంచి 15 స్థానాల్లో మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలు సహా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలపై అధిష్టాన పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీల జీతాలు పెంచలేమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పరిస్థితుల్ని బట్టి వేతనాలు పెంచుతామని తెలిపారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరుతున్నామని తెలిపారు. అంగన్వాడీల సమ్మె వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందన్నారు. యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగుల్లో విషయం బయటపడిందని సజ్జల చెప్పారు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు, పవన్. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు, పవన్. తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను భారీ ఎత్తున చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ నాయకత్వం ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం నిర్దేశించిన 10 ఎంపీ 35% ఓట్లు సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు సృష్టిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన తెలంగాణ బీజేపీ నాయకత్వం 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఎన్నికల సమన్వయం కోసం పార్లమెంటు కమిషనర్లతో పాటు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జీలను నియమించాలని యోచిస్తోంది. దేశంలో 2వ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవార్డు దక్కడాన్ని ఒక కలగా అభివర్ణించాడు. ఈ అవార్డు దక్కడం ఒక కల. జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలా మందికి అవార్డు దక్కదు. నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. చాలా గర్వపడుతున్నాను. చాలా మంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురుచూస్తారు. కానీ ప్రేక్షకులుగా మిగిలిపోతారు. చాలా మందికి నెరవేరని కల ఇది అని షమి వ్యాఖ్యానించాడు. తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 9 చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని తాజ్ డ్రైవ్ హోటల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తోల్కట్ట గ్రామానికి చెందిన రైతు ట్రాక్టర్లో పత్తి వేసుకుని మొయినాబాద్కు వెళ్తుండగా టూరిస్టు బస్సు బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్పై ఉన్న డ్రైవర్కి బలమైన గాయాలు తగిలాయి. దీంతో పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని గాయాల పాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం కోసం హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేశారు.